ఎర్లీ ఏజ్లోనే పిల్లలు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం. నాకు పిల్లల్ని ఈ వరల్డ్కి తీసుకురావాలంటే భయం. ఆన్ ద స్ట్రీట్స్ అసలు వాళ్ళే అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ నలుగురు పిల్లలు, 5 పిల్లల్ని. నువ్వు రెడీ లేవు, ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆర్ మెంటల్. గర్ల్ ఆర్ ఏ బాయ్, నిన్నే నువ్వు చూసుకోలేకపోతున్నావు, రేపు పొద్దున్న తీసుకొచ్చాడు నువ్వు ఎలా చూస్తావు? నువ్వు ఒక అంబానీ ఫ్యామిలీలో పుట్టినా, నేను ఒక అంబానీ ఫ్యామిలీలో పెట్టినా, రేపు పొద్దున మన పిల్లలకి ఇది చెయ్యాలి, ఇంత సెక్యూర్ చెయ్యాలి, మళ్ళీ వాళ్ళు మనల్ని తిట్టుకోకూడదు, ఈ ఆప్షన్స్ ఉండవు మనకి. మన లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేస్తాం, వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తాం, బికాస్ ఇట్స్ జనరేషనల్ వెల్త్. ఒక ఫ్యామిలీ మనకి ఎంత ఆస్తి ఇస్తున్నారు అనే దానికన్నా ఫ్యామిలీని ఎంత హ్యాపీగా మనకి ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళ డ్రీమ్ జాబ్ కోసం వెయిట్ చేయలేకపోవడం, బికాస్ ఇంటిని చూసుకోవాలి, ఆ మంత్ రెంట్ నడవాలి, తిండి నడవాలి, మేబీ ఈఎంఐస్ ఉండొచ్చు, మేబీ అప్పు తీసుకొచ్చి ఉండొచ్చు, కాల్ సెంటర్ జాబ్ చేయడం, లేదా ప్యాంప్లెట్లు పంచడం, ఇప్పుడు స్విగ్గీ బాయ్స్ ఉన్నారు తీసుకుని వి నో దట్ రేపు ఎంత ఖర్చులు ఉన్నాయి, ఎటు నుంచి ఏమొస్తుంది, ఇవన్నీ మనకు తెలియదు. ఈ 10-20 వేలు ఉంటే రేపు పొద్దున ఏదైనా వస్తే దానికి ఉపయోగపడుతుంది కదా. మన కోరికలు అనేవి ఏముండవు, చంపేసుకోవాలి. మెయిన్ గా అబ్బాయిలకి తెలిసి ఉండాలి, ఇప్పుడు వరకు నీకున్న రెస్పాన్సిబిలిటీస్ తో పాటు ఇంకొక అమ్మాయి రెస్పాన్సిబిలిటీ నీ మీద యాడ్ ఆన్ అవుతుంది. 1 year తర్వాత నీకు పిల్లలు పుడితే పిల్లల రెస్పాన్సిబిలిటీ నీకు యాడ్ ఆన్ అవుతుంది. యూ షుడ్ మేక్ ఏ డెసిషన్, నేను పెళ్లికి రెడీగా ఉన్నానా లేదా. రేపు నాడు ఏ ఒక్క మనిషి విడిచిపెట్టినా అటు నాయనమ్మ వాళ్ళ సైడ్ ఎవరు సపోర్ట్ చేయరు, అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఎవరు సపోర్ట్ చేయరు. ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా మిమ్మల్ని ప్రాబ్లమ్స్ లో నెట్టడానికే ఉంటారు తప్ప హెల్ప్ చేయడానికి ఎవడు రాడు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఈ పార్ట్నర్ మాత్రమే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఎదవరాడు. ఇఫ్ ఇట్ పోర్ట్రేస్ ఇన్ రాంగ్ వే, ఐఎమ్ స్టిల్ ఓకే విత్ ఇట్. బట్ పిల్లల్ని అనేదానికన్నా ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ, అబార్షన్ చేయించుకోండి. ప్రోగ్రెస్ అవుతున్న లైఫ్ లో నా లైఫ్ ఇలా ఉండుంటే బాగుండేది కదా. పండుకునే ముందు ఐ గెట్ దిస్ థాట్, ఐ విష్ నేను ఒకవేళ ఏదైనా స్టెప్ తీసుకొని కింద పడిపోతే లేపనీకి ఎవరైనా ఉంటే బాగుండేదేమో అనే ఒక్క థాట్ ఎవ్రీ డే ట్రిగర్స్ మీ. This is Bhavisha and this is Pranavi. Welcome back to Dash Decoded. ఈ రోజు ఆ డాష్ ని ఫిల్ చేయడానికి వచ్చేసినాము. ఈ రోజు టాపిక్ వచ్చి లిటిల్ క్లోజ్ టు మై హార్ట్ అండ్ కొంచెం దీని నుంచి ఒక్క పర్సన్ అయినా మోటివేట్ అయినా చేంజ్ అయినా I'll be the happiest person. I think Bhavi also, like everyone. Yes. So let's get started. Okay, just because I said it is little close to my heart and నేను భవి ఇద్దరం కూర్చొని when we decided that ప్రతి ఒక్క ఇష్యూ గురించి లెట్స్ డిస్కస్. ఒక్క మనిషి ఒపీనియన్ కూడా ఎంతో మంది మీద ఇంపాక్ట్ అవుతుంది, కాస్త చేంజ్ అనేది వస్తుంది. కాబట్టి ఐ డిసైడెడ్ భవి లెట్స్ పుట్ దిస్ టాపిక్ ఆల్సో బికాజ్ ఈ మధ్య చాలా మంది సఫర్ అవుతున్నారు అండ్ దట్ ఈస్ ఎర్లీ ఏజ్లోనే పిల్లలు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం. I think which is not acceptable according to me. Situations వస్తాయి, we understand, but ఇది ఎందుకు అవుతుంది అనేది ఈ రోజు డిస్కస్ చేద్దాం. And I'm not gonna cry and no one is gonna cry. Of course. It's about we talking. అంతే. Especially ఈ రెస్పాన్సిబిలిటీస్ చాయిస్ ఏదైతే ఉందో, just because పేరెంట్స్ చూసుకోలేకపోవడం వల్లనో, లేదా పేరెంట్స్ మధ్యలో డిఫరెన్స్ రావడం వల్లనో, లేదంటే ఇంకేదైనా అవ్వనివ్వండి, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే చైల్డ్ ఇస్ ద ఎల్డర్ చైల్డ్, రైట్? వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేయాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ని సాక్రిఫైస్ చేయాలి, వాళ్ళ కాలేజ్ని డ్రాప్ అవుట్ అవ్వాలి. ఎందుకంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తన మీదనో, అబ్బాయి మీదనో, అమ్మాయి మీదనో హోప్స్ పెట్టుకొని ఉంటారు, కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి మన లైఫ్ని ఇడిచిపెట్టేసి వాళ్ళ కోసం బతకడం స్టార్ట్ చేస్తాం. అది ఎంతవరకు ఫేర్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్. ఐ థింక్ వరల్డ్ విల్ స్లోలీ యాక్సెప్ట్ దిస్. అంటే పర్లేదులే, అప్పుడు అలా ఉండే కదా, ఇప్పుడు బాగానే ఉంది. బట్ ఆ ఎర్లీ ఏజ్లో ఈ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోవడం వల్ల బై చాయిస్ కాదు, బై ప్రెషర్ వల్ల మెంటల్ ట్రామా you'll go through for years and years. I still have that, Bhavi. Not because నా ఫ్యామిలీ నాకు బర్డెన్ అని కాదు,
అంటే ఒక అమ్మాయి అసలుకి తనకి ఆ ఏజ్లో ఎడ్యుకేషన్ అంటే ఏంటిది, తన మీద ఫోకస్ చేసి తన కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అన్న టైంలో అన్నీ ఆపేసి ఇంకా ఇల్లుని చూసుకోవాలి, నువ్వే ఫాదర్వి, నువ్వే బ్రదర్వి, నువ్వే సిస్టర్వి, నువ్వే అన్నీ అన్నప్పుడు అసలుకి షీ ఈస్ నాట్ రెడీ ఫర్ ఇట్. బట్ everyone is pushing into. So I think this is unfair completely. And coming to this financial thing, Bhavi, I personally feel like financial ga oka partner, like even if you will get married in future or if I will get married in future, I'll not do this mistake. మన మెంటల్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ లేనప్పుడు ఒక చైల్డ్ ని తీసుకురావద్దు. వాట్ డూ యూ థింక్? ఎస్ ఆఫ్ కోర్స్ కరెక్టే. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ట్రూ. నువ్వు రెడీ లేవు, ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆర్ మెంటల్, రెండిటికి నువ్వు ప్రిపేర్డ్ గా లేవు. ఎయిదర్ ఇట్స్ గర్ల్ ఆర్ ఎ బాయ్. అర్థమైందా? నువ్వు తీసుకొస్తున్నా నిన్నే నువ్వు చూసుకోలేకపోతున్నావు, రేపొద్దున తీసుకొచ్చావని నువ్వు ఎలా చూస్తావు? ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది తెలుసా భవి, మ్యారేజ్ అయిపోయిన వెంటనే పిల్లలు ఎప్పుడు ఐ థింక్ ఫస్ట్ ప్రయారిటైజ్ యువర్ హ్యాపీనెస్. యాజ్ అ కపుల్ మీరు మిమ్మల్ని అర్థం చేసుకొని మీకంటూ యునో గెటింగ్ న్యూ కిడ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఇస్ అ బిగ్ థింగ్. ఎందుకంటే వాళ్ళ స్కూల్ ఫీజులు, బట్టలు, హెల్త్ ఖరాబ్ అయిపోతే ఒక మళ్ళీ డబుల్ అమౌంట్ ని మీరు యాడ్ చేయాలి. సో బిఫోర్ గెటింగ్ అ చైల్డ్ సెక్యూర్ యువర్ లైఫ్, గెట్ అ హౌస్ ఫర్ యువర్ సెల్ఫ్, కార్ ఫర్ యువర్ సెల్ఫ్, కొంచెం ఫండింగ్ తీసి పెట్టండి. సో దట్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏమైనా అవుతుందంటే ముగ్గురు హ్యాపీగా ఉంటారు. కానీ కన్న తర్వాత చూసుకుందాం అంటారు. ద థింగ్ ఇస్ ఇట్ ఈస్ ఫ్రమ్ జనరేషన్ రా, జనరేషనల్ టు జనరేషన్ ఇది పాస్ ఆన్ అవుతుంది. అదొక సైకిల్, అదొక చైన్ లాగా. దట్ ఈస్ వాట్ హ్యాపెన్. ఇప్పుడు టు బి హానెస్ట్ సేయింగ్, నువ్వు ఒక అంబానీ ఫ్యామిలీలో పుట్టినా, నేను ఒక అంబానీ ఫ్యామిలీలో పెట్టినా, రేపొద్దున మన పిల్లలకి ఇది చెయ్యాలి, ఇంత సెక్యూర్ చెయ్యాలి, వాళ్ళని మళ్ళీ వాళ్ళు మనల్ని తిట్టుకోకూడదు. అర్థమవుతుందా? ఇంత ఇచ్చేయాలి వాళ్ళకి. ఈ ఆప్షన్స్ ఉండవు మనకి. మన లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేస్తాం, వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తారు. బికాస్ ఇట్స్ జనరేషనల్ వెల్త్. అర్థమైందా? బట్ వీ డోంట్ హ్యావ్ దట్. మనకు అది లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం, మన కెరియర్స్ అండ్ మన గోల్స్ మీద మనం ఫైట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఇంకోటి కూడా మళ్ళీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం. వేరాజ్ ఇప్పుడు మేమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో అవి మళ్ళీ జనరేషన్ కి పాస్ చేయకుండా వాళ్ళకి మేమేం పొందలేదో అది ఇచ్చేస్తే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ గా గానీ వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అని నేను అనుకుంటా. సో అది మనం పాస్ చేస్తే రేపొద్దున వాళ్ళకి వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ చేయటంలో వాళ్ళు సఫర్ అవ్వరు. మనం ఎంత ఫైట్ చేసామో వాళ్ళు ఫైట్ చెయ్యొద్దు అన్నది మన మైండ్స్ లో బిల్డ్ అవుతుంది. ఈ జనరేషన్ కి అది ఉందిరా. కానీ విచ్ ఈస్ తీసుకుంటున్నారు కదా, చేస్తున్నారు కదా అని ఎక్కువ ప్రెషర్ పెట్టడం కూడా చాలా తప్పు. బికాస్ భవి ఐల్ టెల్ యూ, నాకు పెళ్ళంటే విరక్తి పుట్టేసింది. ఓకే, వన్. సెకండ్ థింగ్, నాకు పిల్లల్ని ఈ వరల్డ్ కి తీసుకురావాలంటే భయం. బికాస్ నేను ప్రతిరోజు నిద్రలో సడన్ గా యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల ఐ గెట్ అప్. వై? బికాస్ నేను నా ఇన్ని ఇయర్స్ నుంచి సఫర్ అయిందంతా ఒకటేసారి గుర్తుకొచ్చేస్తుంది. ఐ డోంట్ నో, సడన్లీ అది ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేము. ఐ థింక్ ఒక ఫ్యామిలీ మనకి ఎంత ఆస్తి ఇస్తున్నారు అనే దానికన్నా ఫ్యామిలీని ఎంత హ్యాపీగా మనకి ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఒక కిడ్కి మనము ఒక హ్యాపీ ఫ్యామిలీని ఇస్తే అంతకన్నా ఇంకేమీ లేదు భవి. లైక్ ఉండనీకే ఇల్లు, తిననీకే తిండి, వేసుకోనీకే బట్టలు, గుడ్ ఎడ్యుకేషన్, వాల్యూస్ నేర్పివ్వడం, దాని తర్వాత కిడ్ వాళ్ళంతకి వాళ్ళే నేర్చుకొని ఒక మంచి హ్యూమన్ బీయింగ్ లాగా తయారవుతారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే భవి, చాలా మంది జస్ట్ బికాస్ వాళ్ళకి ఎన్ని గోల్స్ ఉన్నా, వాళ్ళు ఎంత టాలెంటెడ్ ఉన్నా, స్కిల్డ్ ఉన్నా, ఇంటర్లోనే డ్రాప్ అవుట్ అవ్వడం, 10th క్లాస్లోనే డ్రాప్ అవుట్ అవ్వకపోవడం, ఒకవేళ వాళ్ళు ఇంటర్ కంప్లీట్ చేసినా, బీటెక్ కంప్లీట్ చేసినా వాళ్ళ డ్రీమ్ జాబ్ కోసం వెయిట్ చేయలేకపోవడం. బికాస్ ఇంటిని చూసుకోవాలి, ఆ మంత్ రెంట్ నడవాలి, తిండి నడవాలి, మేబీ ఈఎంఐస్ ఉండొచ్చు, మేబీ అప్పు తీసుకొచ్చి ఉండొచ్చు. దానికోసం వాళ్ళు ఎక్కడనో పోయి కాల్ సెంటర్ జాబ్ చేయడం, లేదా ప్యాంప్లెట్లు పంచడం. ఇప్పుడు స్విగ్గీ బాయ్స్, జెమాటో, చాలా మంది ఉన్నారు భవి. అండ్ దాంట్లో తప్పేం లేదు పని చేసుకోవడంలో. బట్ ఇదంతా ఎందుకు అవుతుంది?
రైట్ రైట్ దేర్ ఇస్ ఓన్లీ దట్ వన్ థింగ్. చాయిస్ నుంచి కాదు, ఇది ప్రెషర్ వల్ల అవుతుంది. అండ్ ఈ జనరేషన్ లో ఇది ఒక సైకిల్ ఏదైతే ఉందో, ఒకవేళ నేను ఈ మూమెంట్ లో కూడా భవి, ఇఫ్ ఐ విల్ జస్ట్ ప్రయారిటైజ్ మై హ్యాపీనెస్, ఇంకా నేను ఇప్పటి వరకు చూసుకుంది చాలు, ఇంక ఇప్పుడు నా కోసం నేను సేవింగ్ చేసుకుంటా, అది చేసుకుంటా అన్నాను అనుకో, అప్పుడు అది సెల్ఫిష్ అయిపోతుంది. డెఫినెట్ గా అయిపోతుంది. ఈ వరల్డ్ కి నేను అందరినీ చూసుకోనీకి వచ్చినా, నన్ను నేను చూసుకోనీకి వచ్చినా. ద థింగ్ ఇస్ వెన్ యూ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్, ఈ ప్రెషర్స్ అన్ని పక్కన పెట్టి, అది ఎంత సెల్ఫిష్ గా మారుతుంది అంటే, నువ్వు చేసింది ఏం లేదు మాకు, ఇన్ని రోజులు నీ కోసం నువ్వు కష్టపడ్డావు, నీది నువ్వు తీసేసుకున్నావు, నీ కోసమే మేం కష్టపడింది, మేం చేసింది కూడా నీ కోసమే, ఇప్పుడు నువ్వు కూడా నీ కోసమే చేసుకుంటున్నావు, మళ్ళీ మమ్మల్ని చేసావని మాట్లాడతావు ఎందుకు? నేను ఎందుకో నాకు తెలియదు, సమ్ ర్యాండమ్ డే 11-12 years back this happened. ర్యాండమ్ డే నేను ఇలానే కూర్చొని, ప్రణవి నీకేం తెలియదు ప్రణవి, అండ్ నేను స్కూల్లో టాపర్ కూడా కాదు భవి, నీకేం తెలియదు, ఎట్లా, నాకే ఎందుకు, నౌ ఐఎమ్ ద ఫాదర్, ఐఎమ్ ద బ్రదర్, ఐఎమ్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్, ఏం చేయాలి, ఎందుకు ఇట్లయితుంది అన్నప్పుడు సడన్ గా ఐ గాట్ దిస్ థాట్, దేవుడు ఓన్లీ హూ ఇస్ కేపబుల్ అన్న వాళ్ళకే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాడు తప్పించి కేపబుల్ కాని వాళ్ళకి ఇవ్వడు ప్రణవి. సో ఐ థింక్ యూర్ రియలీ కేపబుల్ ఇనఫ్ అనే ఒక్కటే ఒక లైన్ భవి, దాని నుంచి అయితే మేబీ ఐ వాజ్ మెంట్ టు, ఆర్ మేబీ ఐఎమ్ కేపబుల్ ఇనఫ్, లైక్ జాను శ్రీజు కన్నా ఐ వాజ్ కేపబుల్ ఇనఫ్, అందుకే నేను ముందు పుట్టినానేమో, సో దట్ ఐ హ్యావ్ టు. బట్ నేను ఎంత హ్యాపీగా అమ్మని చెల్లెళ్ళని చూసుకున్నా, ఎంత హ్యాపీగా వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, ప్రోగ్రెస్ అవుతున్న లైఫ్లో, అరే నా లైఫ్ ఇలా ఉండుంటే బాగుండేది కదా, ఇప్పటికి కూడా భవి, లైక్ ఎంత హ్యాపీగా ఉన్నా బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే ఎంత లైఫ్ లగ్జరీగా ఉన్నారు, బ్యూటిఫుల్గా ఉంది, ఇల్లు కట్టుకుంటున్నారు, అది చేసేస్తున్నారు, ఇది చేసేస్తున్నారు, బట్ ఓన్లీ అండ్ ఓన్లీ ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆ మెంటల్ ట్రామా ఏదైతే ఉంటుందో, ఓన్లీ దే నోస్, రైట్? నాకు ప్రతి ఒక్క రోజు ఐఎమ్ జస్ట్ సేయింగ్, ప్రతి ఒక్క రోజు పండుకునే ముందు ఐ గెట్ దిస్ థాట్, ఐ విష్ నాకు ఎవరి మీదనైనా రిలై అవ్వనీకే ఉండుంటే బాగుండేదేమో, నేను ఒకవేళ ఏదైనా స్టెప్ తీసుకొని కింద పడిపోతే లేపనీకి ఎవరైనా ఉంటే బాగుండేదేమో అనే ఒక్క థాట్ ఎవ్రీ డే ఇట్ ట్రిగర్స్ మీ. అండ్ అది అందుకోసం ఐ వాంట్ టు బి ద యునో పిల్లర్ సపోర్ట్ ఫర్ మై సిస్టర్స్. లైక్ రేపు వాళ్ళు ఏమన్నా స్టెప్ తీసుకున్నా ఐఎమ్ దేర్ బాస్, ఓకే, నాకు వాళ్ళ నుంచి ఏమొద్దు, ఐఎమ్ డూయింగ్ ఇట్. బట్ ఎప్పుడైనా ఒకసారి నా కోసం నేను ఏమైనా కొనుక్కోవాలన్నా నాకే అనిపించేస్తుంది, అమ్మో ఇది నేను సెల్ఫిష్ గా చేసేస్తున్నానేమో. లైక్ లిటరలీ 1,00,000 రూపాయల నువ్వు 80,000 ఇంటికి స్పెండ్ చేస్తున్నావు, ఆ 20,000 లో 10,000 పెట్టేదని కొనుక్కోవాలన్నా ఏమో అందరు ఫీల్ అయిపోతారేమో, ఏమో నేను తప్పు చేస్తున్నానేమో. దిస్ హ్యాపెన్స్, డోంట్ యు థింక్ సో? ఆఫ్ కోర్స్ అవుతుంది. టు బి హానెస్ట్లీ, అంటే లైక్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని వి నో దట్ రేపు ఎంత ఖర్చులు ఉన్నాయి, ఎంత స్పెండ్ చేయాలి, రేపు పొద్దున ఏమొస్తుంది, ఎటు నుంచి ఏమొస్తుంది, ఇవన్నీ మనకు తెలియదు. సో ఆ పాయింట్ లో మనం ఏం ఆలోచిస్తామంటే, అరే ఈ 10-20 వేలు ఉంటే రేపు పొద్దున ఏదన్నా వస్తే దానికి ఉపయోగపడుతుంది కదా, మన మీద మనం ఖర్చు పెట్టకుండే కన్నా అది సేవింగ్ చేస్తే బాగుంటదేమో. అలా వెళ్ళిపోద్ది. సో అలా వెళ్ళిపోయి ఎట్ ఏ పాయింట్ ఎలా అవుతుంది అంటే ప్రణవి, మన నీడ్స్, మన విష్, అంటే లైక్ ప్రాపర్గా చెప్పాలంటే మన కోరికలు అనేవి ఏముండవు, చంపేసుకోవాలా, అన్ని చచ్చిపోతాయి. ఒక పాయింట్ కి అన్ని చచ్చిపోతాయి, ఏముండదు. వెన్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీస్, నీ ఫ్యామిలీది కానీ నీది కానీ లేదు నీ ఫ్యూచర్ గురించి కానీ నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్న రోజు నీ కోరికలనే చచ్చిపోతాయి ప్రణవి. దట్స్ సో ట్రూ. బట్ ఐ థింక్ ఈ చైన్ ఎక్కడనో ఒక దగ్గర బ్రేక్ అవ్వాలి. దట్స్ వాట్ ఐ ఫీల్. లైక్ గిల్ట్ ఒకటి, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, అంటే మీ పేరెంట్స్ మీకోసం సాక్రిఫైస్ చేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళ కోసం చెయ్యాలి అని అంటారు. లైక్ టెల్ మీ, డిడ్ వి ఆస్క్ దెమ్? నో, నాకు ఈ పాయింట్తో అగ్రీ అవ్వాలి అని అనిపించదు, కానీ ఇట్స్ ఐ డోంట్ నో మ్యాన్, ఎట్లా ఉంటుంది అంటే ఇది హాఫ్ ట్రూ హాఫ్ నాట్. ఐల్ టెల్ యూ భవి, ఐల్ టెల్ యూ, ఇది సొసైటీ నుంచి వచ్చిన కాన్సెప్ట్. పెళ్ళైన వెంటనే పిల్లలు ఉండాలి, ఇది జనరేషన్స్ కంటిన్యూ అవ్వాలి, చైన్ అనేది దే మేడ్ ఇట్ ఎ సిస్టమ్. బట్ దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్,
ఇప్పుడు for suppose me, I decided not to get married, not to have kids. Instead, I would like to spend that money on orphanages where, you know, there's old age houses, because that gives me happiness. నేను ఒక పాపని తీసుకొచ్చి ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ మై ఓన్ ఫీలింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. పేరెంట్స్ వైస్ చాలా మంది అంటారు, అమ్మ నాన్న ఇంత కష్టపడి పోషించి పెంచినందుకు. సి అది విత్ దేర్ ఓన్ విల్నెస్. డిడ్ వి ప్రెషర్ ఇట్? నో, రైట్? వాళ్ళు ఎంతైతే హ్యాపీనెస్ తోని మనకి చేస్తారో డెఫినెట్ గా మనం కూడా అంతే హ్యాపీనెస్ తోని చేస్తాం. అది చాయిస్ అవుతుంది, కానీ అది ప్రెషర్ అవ్వదు. కానీ మోస్ట్ ఆఫ్ ది ఆర్ జనరేషన్ కి ఇట్స్ ద ఓన్లీ ఆప్షన్ అన్నట్టు అయిపోయింది తెలుసా. ఇట్స్ ద ఓన్లీ ఆప్షన్ అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు టు బి హానెస్ట్లీ స్పీకింగ్ నేనే అన్నాను, నన్ను బాగా చూసుకున్నారు, సో నాకు అది సెల్ఫ్ గా వచ్చింది. లైక్ అరే నన్ను ఇంత చూసుకున్నారు కదా, ఎవ్రీథింగ్. సో ఇంత చూసుకున్నారు కదా, లేదు నేను వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి. ఓకే, ఇట్స్ మై టేక్. రేపు పొద్దున్న నేను పెళ్లి చేసుకుని ఇంకొక ఇంటికి వెళ్ళే లోపు వీళ్ళకి ఏం లేదు అనకుండా వీళ్ళకి చేయాలి, నాది నేను చూసుకోవాలి. అది ఏమైతుంది తెలుసా భవి, దట్స్ షేరింగ్. అది షేరింగ్. ఎట్లా అంటే, నేను మీ పేరెంట్స్ మా పాపకి ఏం కావద్దు అని వాళ్ళంతకి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం నీ తరఫు నుంచి అంటే దే మస్ట్ బి లాట్ ఆఫ్ పీపుల్, వాళ్ళ తరఫు నుంచి కూడా దే మస్ట్ బి లాట్ ఆఫ్ కిడ్స్. మా పేరెంట్స్ అంత చేస్తున్నారు కాబట్టి ఐ షుడ్ ఆల్సో ఈక్వల్. దట్ షుడ్ బి మ్యూచువల్. అర్థమైందా? దిస్ ఇస్ మై పాయింట్. సో ఇది నా సొంతగా వచ్చింది బికాజ్ దే గేవ్ మీ ఎవ్రీథింగ్. దట్ ఈస్ హెల్తీ కదా, దట్స్ నథింగ్ రాంగ్. కానీ దేర్ ఆర్ పేరెంట్స్ వేర్ అమ్మాయి పుట్టిందంటే ఇష్టం ఉండదు, పిల్లలు పుట్టాలంటే ఇష్టం ఉండదు, ఏదో కనేస్తారు. దాని తర్వాత వాడిని పెంచడానికి ప్రాబ్లం వాళ్ళకి. ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వరు, ఓకే, ప్రాపర్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయరు. ఓకే, ఇది అవుతూ ఉంటది. అండ్ దెన్ ఎండ్ ఆఫ్ ది డే కరెక్ట్ గా వాడు ఒక పాయింట్ ఆఫ్ లైఫ్ లో ముందుకు వెళ్దాం అనుకునేటప్పటికి వీళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకెళ్లి వాడి మీద పడేస్తారు. వాడు ఎంత సఫర్ అవుతారన్నది వీళ్ళకి తెలియదు బ్రో, డెఫినెట్ గా తెలియదు. కానీ వీళ్ళు మాత్రం ఏడుస్తూ ఉంటారు, అయ్యయ్యో మేమేం చేయలేకపోయాము. దట్ ట్రిగర్స్ మీ మోర్ దెన్ ఎనీథింగ్. లైక్ బాస్ అయ్యిందేదో అయిపోయింది, నో థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, లెట్ ఇట్ హ్యాపెన్ అంతే. మీరు చేసే రోజులు చేసి ఉండుంటే ఈ రోజు ఇలా ఉండేది కాదు. నేను అదే చెప్తాను, మీరు తీసుకున్న డెసిషన్స్ కి మీరు స్టిక్ ఆన్ అవ్వండి. ఇప్పుడు వచ్చి చాలా మంది మా మదర్ని అనుకో, ఇంకా పెళ్ళెప్పుడు ఒక 10 లక్షలు తీసుకురా ఫస్ట్, దాని తర్వాత నేను మాట్లాడతాను. అదే కదా, ఇట్స్ వెరీ ఈజీ. వన్ మోర్ థింగ్, పెళ్లి చేసుకునేటప్పుడు దే షుడ్ నోరా. అబ్బాయిలు మెయిన్ గా అబ్బాయిలకి తెలిసి ఉండాలి, లైక్ నీకు ఇప్పటి వరకు నీకున్న రెస్పాన్సిబిలిటీస్ తో పాటు ఇంకొక అమ్మాయి రెస్పాన్సిబిలిటీ నీ మీద యాడ్ ఆన్ అవుతుంది. దాంతో పాటు 1 year తర్వాత నీకు పిల్లలు పుడితే పిల్లల రెస్పాన్సిబిలిటీ నీకు యాడ్ ఆన్ అవుతుంది. సో యూ షుడ్ మేక్ ఎ డెసిషన్ దట్ నేను పెళ్లికి రెడీగా ఉన్నానా లేదా, నా ఫ్యూచర్కి నేను రెడీగా ఉన్నానా లేదా, నా దగ్గర అంత సేవింగ్స్ ఉన్నాయా లేవా అన్నది దే షుడ్ డిసైడ్. బికాస్ భవి రేపు నాడు ఏ ఒక్క మనిషి నిడిచిపెట్టినా అటు నాయనమ్మ వాళ్ళ సైడ్ ఎవరు సపోర్ట్ చేయరు, అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఎవరు సపోర్ట్ చేయరు. ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా మిమ్మల్ని ప్రాబ్లమ్స్ లో నెట్టడానికే ఉంటారు తప్ప హెల్ప్ చేయడానికి ఎవడు రాడు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు నీ పార్ట్నర్ మాత్రమే దాన్ని సాల్వ్ చేసుకోవాలి, అంతేగాని ఏ ఎదవ రాడు. నో, దట్స్ సో ట్రూ. లైక్ బాస్, ఐ గాట్ ఇన్ టు దాట్. నేను ఒకటే అడ్వైస్, ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే 1000 times ఆలోచించండి. మీ పేరెంట్స్కి ఒకవేళ డినై చేయాల్సి వచ్చినా ఏడవండి, తన్నులు తింటే తినండి, ఏమైనా చేయండి. ఇఫ్ యూ వాంట్ టైం, టేక్ టైం. ఇఫ్ యు ఆర్ లవింగ్ సమ్వన్, కొంచెం ధైర్యంగా వచ్చి చెప్పండి, వాళ్ళతోనే ఉండండి. పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత అమ్మాయి పిల్లల్ని హస్బెండ్ నిడిచిపెట్టి వెళ్ళిపోవడం, లేదంటే హస్బెండ్ వైఫ్ని పిల్లల్ని నిడిచిపెట్టి వెళ్ళిపోవడం, దానివల్ల ఇప్పుడు ఫస్ట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కాంప్రమైజ్ చేయడం, లేదంటే పిల్లలు కాకపోయినా ఆ వైఫ్, బికాస్ ఆ ఫస్ట్ నుంచి హౌస్ వైఫ్గా ఉండి సడన్గా దునియాలోకి బయటికి అడుగుపెట్టి జాబ్ చేయాలంటే మీరు తీసుకునే ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల లైఫ్స్ మారిపోతాయి. అందుకోసం భవి ఐ ఆల్వేస్ సే, ప్రతి ఒక్క అమ్మాయి పెళ్లి చేసుకునే ముందు తన అకౌంట్ లో కాస్తో కూస్తో సేవింగ్స్ ఉండాల్సిందే. అండ్ బీ రెడీ ఫర్ ఎనీథింగ్.
అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఏదైనా అవ్వచ్చు, ఎంత మంచి అతనైనా చేంజ్ అయిపోవచ్చు, ఎంత మంచి సిచ్యువేషన్ అయినా రివర్స్ అయిపోవచ్చు. సో మన కాళ్ళ మీద మనం నించోవడం అనేది ఇంపార్టెంట్. ప్రణవి ఏదైతే చెప్పిందో అది 100% ఇప్పుడున్న గర్ల్స్ కి, ముఖ్యంగా నేను గర్ల్స్ కి మాత్రం చెప్తున్నా, ఇట్స్ నాట్ ఓన్లీ బాయ్స్ రెస్పాన్సిబిలిటీ. అబ్బాయిల రెస్పాన్సిబిలిటీ, మీ పార్ట్నర్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, ఇది మీ రెస్పాన్సిబిలిటీ కూడా. అఫ్ కోర్స్ రా, మీరు కిడ్స్ ని అంటున్నారంటే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా. ఈ మధ్య ప్రాబ్లం ఏమైపోయిందంటే భవి, వన్ యు ఆర్ బికమింగ్ ఇండిపెండెంట్ ఉమెన్, మీకోసం మీరు ఎంత చేసుకుంటారో మీ పిల్లల కోసం కూడా మీరు బ్యాంక్ బ్యాలెన్స్ అలాగే ఉంచుకోవాలి. Yep, that's so true. It's not only one's responsibility. Education ఇవ్వగలిగితే చాలు, అదే everything is manageable. So that రేపొద్దున మీకు మీ పార్ట్నర్ కి ఇష్యూస్ వచ్చి వాడు వదిలేసి వెళ్ళిపోయినా మీరు మీ పిల్లల్ని పెంచుకోగలరు. ఎప్పుడో బ్యాక్ 20 years 30 years బ్యాక్ స్టోరీ. ఓకే, బట్ అతను ఇచ్చిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఈ పిల్లని పోషించాలంటే ఎవరు? ఆమెనే కదా. చిన్న పుట్టినప్పుడే, పుట్టక ముందుకే he left it. And that is the reason she didn't wanted to take this kids. And there is nothing wrong, Bhavi. నేను చెప్తా, if it portrays in wrong way, I'm still okay with it. But పిల్లల్ని కనేదానికన్నా ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ, అబార్షన్ చేయించుకోండి. దట్స్ వెరీ బెటర్, వే బెటర్. బాస్, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రొటెక్షన్, ప్లీజ్ యూజ్ ఇట్. అంతే. సో దేర్ ఇస్ నో మిస్యూజ్ ఆర్ మిస్లీడ్. ఓకే, సింపుల్ గా ఆ అమ్మాయి భవి వాళ్ళ మమ్మీ లేకుండానే తన 27 years లైఫ్ బతికేసింది భవి. జస్ట్ బికాస్ వాళ్ళ మమ్మీ అక్కడ వేరే దేశానికి వెళ్ళి, దుబాయ్ అక్కడ సైడ్ కి వెళ్ళి, షీ నీడ్ టు వర్క్ అండ్ షీ నీడ్ టు సెండ్ మనీ. సో తనకి అమ్మ ప్రేమ లేదు, నాన్న ప్రేమ లేదు, చుట్టాలు లేరు, పట్టాలు లేరు. అదే హాస్టల్, చిన్నప్పటి నుంచి దాన్ని బతికే హాస్టల్. దానికి అసలుకి ప్రేమ అంటే తెలియదు తెలుసా. ఒక స్మైల్, తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఆ ఎమోషన్స్ కనిపించవు. బికాస్ ఎవరు దానికి ఇయ్యలే కదా. లేదు కదా, మరి ఎక్కడి నుంచి వస్తాయి? వై డోంట్ పీపుల్ థింక్, ఇప్పుడు ఒకవేళ అది మ్యారేజ్ అయినా కూడా, బికాస్ షీ నెవర్ గాట్ ఇట్, హౌ విల్ షీ అండర్స్టాండ్ దట్ నా పిల్లలకి ఇది ఇయ్యాలి అని? ఇప్పుడు దాని ఫాల్టా వాళ్ళ ఫాల్టా? ఇట్స్ దేర్ ఫాల్ట్, ఆఫ్ కోర్స్ దేర్ ఫాల్ట్. డోంట్ డూ ఇట్. ఇప్పుడు కాదు, లైఫ్ లో ఎప్పుడో మీరు ఎదిగినప్పుడు, ఇఫ్ సమ్వన్ ఇస్ గోయింగ్ త్రూ సంథింగ్, మీరు చెయ్యగలిగితే చెయ్యండి, అంది. చెయ్యలేకపోతే మూసుకొని వెళ్ళిపోండి, అంతే. కానీ నెగటివ్ కామెంట్స్, అన్నెసెసరీగా వాళ్ళ పేరు గలిసి చేసేది మాత్రం చేయకండి. డోంట్ పోక్ ఎనీవన్ రా, బికాస్ యూ డోంట్ నో వాళ్ళు వెనకాల ఏం సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవేం మీకు తెలియనప్పుడు వీ షుడ్ నాట్ కమెంట్ ఆన్ సమ్వన్. చాలా మంది భవి ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యి అన్ని చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ లైఫ్ ఇన్కంప్లీట్ కనిపించి సూసైడ్స్ చేసుకుంటున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. లాట్ హ్యాపెన్స్ బ్రో. అబ్బాయిలైనా అమ్మాయిలైనా, సింగిల్ ఫాదర్ అయినా సింగిల్ మదర్ అయినా, ట్రై యువర్ బెస్ట్, ట్రస్ట్ మీ ఆన్ దిస్ వర్డ్స్. మా అమ్మ మాకు అది ఇచ్చింది కాబట్టి ఐఎమ్ టెలింగ్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. మీరు ఏమైనా చేసి బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వనికే చూడండి. యువర్ కిడ్స్ విల్ గివ్ యూ 1000 times more. లైక్ మళ్ళీ మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు, అరే మనం మళ్ళీ ఈ స్థాయికి వచ్చినామా, ఇంత మంచిగా బతుకుతున్నామా దునియాలో, మనకు మళ్ళీ జనాలు వాల్యూ ఇస్తున్నారా అనేది. ఐ వాంటెడ్ టు గివ్ 2 tips. ఒకటి, ఇన్వెస్ట్ ఇన్ గుడ్ సిప్. ఓకే, అండ్ దెన్ సెకండ్ థింగ్, మాకు పిల్లలు కావాలి బట్ స్టిల్ వీఆర్ నాట్, అంటే లైక్ ఎట్లా అంటే వాళ్ళు ఫినాన్షియల్ గా దే కెన్ అఫోర్డ్ రా, ఓకేనా, అండ్ దే వోంట్ మ్యాటర్ లైక్ ఎవరన్నా అని అన్నప్పుడు మీరు పొల్యూషన్ మీరు పాపులేషన్ పెంచే కంటే కూడా, మీరు పాపులేషన్ పెంచే కంటే కూడా ఒక ఆర్ఫన్ ని అడాప్ట్ చేసుకోండి. ఐ లవ్ దిస్ ఆప్షన్, యు నో. ఐ డోంట్ నో ఎంత మందితో నేను మాట్లాడినా దే ఆర్ అగేన్స్ట్ ఇట్, బట్ ఐ రియల్లీ లవ్ టు. నేను ఇంకొక 10 years తర్వాత ఐ థింక్ దట్స్ ద థింగ్ ఐ విల్ డూ. ఇది డెఫినెట్ గా నేను మా అమ్మ కొన్ని 100 సార్లు చెప్పుకుంటా, నీకు బోర్ కొడుతుందా? లేదు, ఐ వాంట్, నీ బోర్ కొడుతుందా చెప్పు, నేను ఒకరిని తీసుకొచ్చి ఇస్తా అంట. ఇట్స్ లైక్ దట్స్ ద బ్యూటిఫుల్ థింగ్ రా వీ కెన్ మేక్. Having your own kid of one, and if you can afford, and if you have money, adopt one. That way you're giving for both life, of course, a family, a future, everything. So this is what we have decoded. Yes, please don't spoil your children's future. థింక్ అబౌట్ దెమ్. ఒక్కసారి ఆలోచించండి మీరు ఏదైనా చేసే ముందు. బికాస్ ఒక్క చైల్డ్ అని అనుకుంటాము,
కానీ ఆ ఒక్క పిల్లల నుంచి ఇంకొక పిల్లలకి జనరేషనల్ ట్రామా ఇట్స్ నెవర్ ఎండింగ్, ఎక్కడనో ఒక దగ్గర బ్రేక్ అవ్వాల్సిందే. అండ్ గైస్, if you are a single parent, abbai ammai, single mother, father, anything, or maybe elder daughter who is taking care of everything, prioritize your happiness. It's the most important thing. And the last thing, మీరు గిల్టీగా ఫీల్ అవ్వకుండా ఎంతవరకు పక్కన వాళ్ళకి చేయగలుగుతారో అంతే చేయండి. అంతే. ద మూమెంట్ యు ఫీల్ దట్ ఐఎమ్ డూయింగ్ వే టూ మచ్ ఫర్ దెమ్, అప్పుడు ఆపేసేయండి. స్టాప్ ఇట్. బికాజ్ అప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయినాయి, మీరు పెంచేసుకుంటున్నారు. అంతే. సో అది ఎప్పటికీ ఉండొద్దు. మీకు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదంటే అది చెయ్యకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ బాగానే డీకోడ్ చేసామని అనుకుంటున్నాము. మీ ఒపీనియన్స్ ఏంటో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.